మంతని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మంతని పట్టణంలో పర్యటించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24 కోట్ల 5 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంతని పట్టణంలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. మంతని మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి అన్నారు. 6 నెలల కాలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు సూచించారు. గత 10 సంవత్సరాలలో మంతని ప్రాంతంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని, ముఖ్యమంత్రి సహచర మంత్రుల సహకారంతో మంతని నుంచి మంచిర్యాలను కనెక్ట్ చేస్తూ 140 కోట్లతో గోదావరి నదిపై బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని, మంతని పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారని, రుణమాఫీ, సన్నవడ్లకు క్వింటాల 500 బోనస్ అందించడంతో పాటు ప్రజలకిచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సహాయాన్ని 12,000కు పెంచుతున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంతని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ రాజయ్య, ఈఈ సంపత్, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంతని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి, రహదారులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయ నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు ఈరోజు మంతని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు, కాంపోస్ట్ షెడ్డు, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9 కోట్ల 20 లక్షల రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం.